ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఇంతవరకు ఆయన కాపాడి సంరక్షించారు. ఈ రోజున ఒక ప్రత్యేకమైన దినం, నా జీవితంలో మర్చిపోలేనటువంటి దినం. 2023 సంవత్సరం మే నెల 28వ తేదీ ఉదయం 5:30 గంటలకి మేము సేవా పరీక్షలు ముగించుకొని నెల్లూరు నుంచి మేము తిరిగి వస్తున్నటువంటి వేళలో చిలకలూరుపేటకు వస్తున్న సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో టోల్గేట్ దాటిన వెంటనే భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో దేవుడు అద్భుతంగా ఆయన కాపాడి సంరక్షించారు. సో ప్రాణాపాయపు పరిస్థితిని దేవుడు తప్పించాడు. సో దేవుని యొక్క కృపయు కాపుదల సమాధానం, ఆయన ఇచ్చినటువంటి సంరక్షణ, కన్ను టోల్గేట్ దాటిన ఒక 5 నిమిషాలు కూడా కాలేదు. నేను నాతో పాటు ఉన్నటువంటి సహోదరుడు ఇద్దరం మాట్లాడుతున్నాం. టోల్గేట్ దాటేటప్పుడు మాట్లాడాము, కానీ బయట వచ్చేటప్పటికి ఏమైందో తెలీదు. ఆ విధంగా ఉదయం 5:30 గంటలకి నేను తెల్లవారుతుండగా చుట్టూ వాతావరణం కూడా గమనించాను, కానీ అనుకోని రీతిలో ఆగి ఉన్న లారీని కొట్టడంతో చాలా భయంకరమైన పరిస్థితి. ఎంత బ్రేక్ వేసినప్పటికీ కూడా ఆ క్షణంలో ఆ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నాతో ఉన్నటువంటి సహోదరులు, ఆ బండి ఓనర్ ప్రసాద్ గారికి కాలు విరిగిపోవటం, పైన ఉన్నటువంటి మరో పాస్టర్ గారు శ్రీవన్ గారికి దెబ్బలు తగలటం, నాకు కూడా మోకాలు భయంకరంగా మోకాలు చిప్పంతా కూడా ఆ సర్కిల్ అంతా కూడా బాగా నొక్కిపోయి స్టిల్ ఈ 2 years అయిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు పెయిన్ ఉంది. నేను కూడా దేవుని కృపను బట్టి నడుస్తూనే ఉన్నాను. ఇంతకు ముందులాగా ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితి, కింద మోకరించాలన్నా కూడా కొద్ది సమయంలో కష్టం ఏర్పడుతుంది. కానీ దేవుడు ఆ దినాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఈరోజు ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మర్చిపోక ఈ పరిచయను ఇంకనూ చేయడానికి ప్రభు నాకు కృపనిచ్చినట్లుగా దేవుడు గత 51 సంవత్సరం కాబట్టి 52వ సంవత్సరంలో ఆయన నన్ను నడుపుతున్నాడు. కనుక మీ యొక్క ప్రార్థనలో నాకు ఎంతైనా అవసరం. దేవుని రాకడ పర్యంతం నన్ను దేవుడు తీసుకుని వెళ్ళేంత వరకు నమ్మకంగా, పరిశుద్ధంగా, భక్తిగా జీవించడానికి ప్రభు నాకు సహాయం చేయనట్లుగా మరింత మీ దేవుని అభిషేకం మీ ప్రార్థనలో నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మనం దేవుని లేఖనంలోని ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తున్నాం. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి చెందును అని రాడు. తామర పుష్పము అని మనం తెలుగులో చూస్తున్నాం. అలాగే ఇంగ్లీష్లో దీన్ని లిల్లీ అని రాశారు, లిల్లీ ఫ్లవర్ అని. సో ఈ తామర పుష్పం మనం చూసినట్లుగా అది పింక్గా వెడల్పైనటువంటి ఆకులతో పింక్ కలర్తో అది మనం చూస్తున్నాం. ఎక్కువగా చెరువులలో మనం దాన్ని గమనిస్తుంటాం. అది ఎక్కువ శాతం మంచినీటి చెరువుల కంటే కూడా బురదతో నింపబడి ఉన్నటువంటి చెరువులు, ఇక ఈ రకరకాలైనటువంటి వాగులలో ఇవి మనకు దర్శనమిస్తుంటాయి. సో ఈ చెట్టు పెరిగినట్లుగా అతడు పెరిగి అభివృద్ధి చెందుతుందని దేవుడే ఆ మాట చెప్తున్నాడు. ఎలాగా అంటే ఈ తామర యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు తామర పుష్పము మట్టిలో పుట్టి బురద నీటిలలో, ఆ మురికి గుంటలలో, బురద నీటిలలో పెరుగుతున్నా దాంట్లో మాత్రం ఏ విధమైనటువంటి ఆ మురికి చారదు. ఏ విధమైనటువంటి మురికి ఆ పుష్పంలో కనబడదు, దాని ఆకులలో కనబడదు. దాని మీద అంత బురద నీళ్ళు పడినప్పటికీ కూడా అదంతా అట్లాగే ఎలా అయితే పడుతుందో అలాగే జారిపోతాయి తప్ప పొరపాటున ఆకు మీద కూడా ఆ నీటి యొక్క జాడ నిలబడదు. సో అలాగే దాని యొక్క పుష్పం, ఆ తామర పుష్పం కూడా అలాగే పెరుగుతూనే ఉంటుంది. ఇది దేవుడు తన ప్రజలకి ఉద్దేశించి, తన యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని ఉద్దేశించి ఆయన చెప్తున్నటువంటి మాట. తామర పుష్పం వలె అతడు పెరుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద జన్మించాం. భూమి మీద జన్మించి
దైవభక్తి కలిగినటువంటి వారుగా మన పాపపు పాత జీవితాన్ని యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పవిత్రపరచబడిన తర్వాత మనము ఈ లోకం మలినమైన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పటికీ, మలినమైనటువంటి ఈ చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నప్పటికీ, మన మాటలు, మన చూపులు, ఆలోచన, క్రియ, నడక, తలంపులు ఇవన్నిట్లో మనము దైవ సంబంధమైన భక్తిని, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అతడు వృద్ధిలోనికి అభివృద్ధి నొందును అన్నటువంటి దేవుని దీవెన, దేవుని యొక్క అభిలాష, దేవుని కోరిక మన జీవితంలో అది తప్పక నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, మన జీవితంలో ఆ అభివృద్ధి రావాలంటే మనం మలినము లేకుండా, మలినము లేని జీవితంతో మనం జీవించినప్పుడే ఖచ్చితంగా దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకొస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం. యేసేపు యవ్వన కాలంలో ఆ భయంకరమైనటువంటి ఐగుప్తులో మలినకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఉండి కూడా ఆయన మలినం కాకుండా తామర పుష్పం వలె అపవిత్రత అనేది అంటకుండా ఆయన జీవితాన్ని కాపాడుకున్నాడు. సహోదరుడా, సహోదరి, మరి ఈ రోజున మన జీవితంలో ఈ విధమైన పరిశుద్ధతను, నీతిని, భక్తిని మనం కలిగి కొనసాగుతున్నటువంటి వేళలో నిశ్చయముగా దేవుడు మనల్ని క్రమక్రమంగా వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఎవరు నిన్ను ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా, ఎవరు నీకు వ్యతిరేకంగా లేచి ఎన్ని విధాలుగా నిన్ను లేకుండా నిర్మూలన చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా దేవుడు ఖచ్చితంగా వారందరి ఎదుటనే దేవుడు వారి యొక్క జీవితాలని సిగ్గుపరుస్తూ వారి ద్వారానే నిన్ను ఆయన ఉన్నతమైన స్థితిలోనికి ఆయన హెచ్చింపచేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొర్దెకైని గురించి మనం గమనిస్తున్నప్పుడు మొర్దెకైని లేకుండా చేయడానికి హామాను శత ప్రయత్నాలు చేశాడు. ఎంతగా అంటే మొర్దెకై మీద హామానుకున్న దేశం అంత భయంకరమైనది. మొర్దెకైని ఒక్కడిని చంపటం చాలా సులువైన పని. ఆ మొర్దెకైకి సంబంధించిన వారందరినీ చంపేయాలని, వాళ్ళ యొక్క వంశాన్ని లేకుండా చేయాలన్నంత క్రూరమైన ద్వేషం ఆయన గుండెల్లో ఉన్నట్లుగా మనం లేఖనాల ద్వారా చూస్తున్నాం. అదే మొర్దెకై విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి భక్తి, నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, అపవిత్రత అంటని ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు అదే హామాను ద్వారా ఆ మొర్దెకైకి దేవుడు ఘనతను కలిగి చేశాడు. ఆ వ్యక్తి ద్వారానే దేవుడు మొర్దెకైని ఉన్నతమైన రీతిలో మొర్దెకైని ఆ హామాను నోరు తెరిచి హామాను నోటు నుండే జేజేలు పలికించేటట్లుగా దేవుడు చేశాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన ఎదుట మనం నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే ఎవరు ఎంత బురదైనా సరే, ఎంత కలంకమైనా సరే, ఎంత చుట్టూ చేరినటువంటి ఆ యొక్క అపవిత్రత అయినా సరే తప్పక వారి మధ్యలో నుండి దేవుడు మనల్ని వికసింపచేస్తాడు, వృద్ధిలోనికి తీసుకొస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నీ జీవితం ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వకుండా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో వైరాగ్యంగా, రోషంగా, భక్తిగా, నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయి. తప్పక దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలమందు తామర పుష్పం పెరిగినట్లుగా అతడు వృద్ధి చెందును అని మీరు దీవించారు. ఆ మాట సత్యం ప్రభా. మా పితరులు ఎంతోమంది మీ సన్నిధిలో ఆ విధంగా వృద్ధి చెందారు. ఈ అంత్య దినాల్లో ఉన్న మేము కూడా నీతిగా, భక్తిగా, తామర పుష్పం ఏ విధంగా బురదలో పెరిగినప్పటికీ కూడా బురద అంటకుండా తన జీవితాన్ని పవిత్రంగా ప్రత్యేకపరుచుకొని ప్రతిష్ఠించబడిన రీతిలో కొనసాగించబడుతుందో అలాగే మేము కూడా నాయన మా మాటలు, చూపులు, ఆలోచన, క్రియ, నడకల ద్వారా అయ్యా మేము పవిత్రతను కాపాడుకుంటూ మీ ద్వారా వృద్ధి పొందుటకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే అయ్యా వేదనతో నైనా తనకు ఏర్పడిన అవమానాలు, నిందలు, కన్నీళ్ళ మధ్యలో కృంగిపోతున్నారో, అయ్యా నా జీవితం, నా బ్రతుకు ఇంతే అని ఎవరైతే వేదన చెందుతున్నారో వారందరికీ నాయన, ఎవరైతే వారిని హింసిస్తున్నారో, ఎవరైతే వారిని దూషిస్తున్నారో, ఏ విధంగా అయితే అయ్యా హామాను మొర్దెకై మీద పగబట్టాడో అదే హామాను నోట మొర్దెకైకి ఘనత కలిగింప చేసినట్లుగానే ఈ రోజున ప్రభా ఎవరైతే నాయన ఇబ్బందులు పడుతూ ఎవరి ద్వారా నాయన వీరు నీ బిడ్డల కష్టాలు ఎదుర్కొంటున్నారో, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నారో వారి నోటు నుండి ప్రభా నీ బిడ్డలకి జయమును కలిగి చేయండి, ఘనతను కలిగింప చేయండి. మీరు తోడుగా ఉండి నీ బిడ్డలు వృద్ధి చెందుటకు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముట్టండి. కన్నీళ్ళు, నిందలు, అవమానాలతో ఉన్నవారికి
తండ్రి వలె తల్లి వలె ఆదరించి స్వస్థతను, ధైర్యాన్ని, విడుదల మీరు అనుగ్రహించండి. బలపరచు నాయన. ఏ సమస్యలున్నా, ఏ కోర్టు సమస్యలున్నా, ఏ పోలీస్ కేసులున్నా వాటన్నిటి నుంచి కూడా విడుదల మీరు కలుగు చేయండి. మీ యొక్క కాపుదల, సంరక్షణ నిబిడలకు దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకడి పర్యంతం కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుడు మనల్ని ఆ విధంగా వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి ఆయనను మనల్ని తీసుకొస్తాడు. మనల్ని అన్నాడు ఆయన చేవిడిచిపెట్టాడు. మనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు ఎవరున్నా సరే, ఎంతటోళ్ళైనా సరే, దేవుడు వారి నోటు నుండి మనల్ని ఆయన ఘనపరిచే సముద్రుడై ఉన్నాడు. మొదటి జీవితాన్ని ఈ విధంగా దేవుడు ఉన్నతంగా రాజు సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళి ఘనంగా మొదటిగా నిలబెట్టాడు. దేవుడు నీవు ఉన్న చోట, నీవున్న ప్రజల మధ్యలో దేవుడు నిన్ను అన్నలాగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నిన్ను నడిపించి తన నామాన్ని ఘనపరచుకున్నాడు. ఆమె హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. అనేకులకు షేర్ చేస్తూ ఈ పరిచయం మీరు సహకరించాలని ప్రభు కోరుకుంటున్నాను.